లేదంటే కదా 3 ఒకసారి పోస్తున్నారు ఒక డ్రమ్ము 2 డ్రమ్ములు బస్సు ఫోటోలు తీసుకుని వాళ్ళిద్దరు నికార్సైన మనుషులు. వాళ్ళిద్దరు నికార్సుగా చెప్పేది ఏంటంటే మీరు అబద్ధం చెప్తున్నారు, రోజు నీళ్లు పంపిస్తున్నారు. నీకేం పని? రాత్రి చెప్తుంటారు కదా రోజు పంపిస్తున్నా నీళ్ళు. ఎందుకు వస్తాయి నీళ్ళు? అడ్జస్ట్ కాకపోతే అంటే అయిపోయింది మీ మాట అడ్జస్ట్ అయ్యి. నేను ఒకటి వినోద్ గారు, నీళ్లు లేక ట్యాంకర్ రిపేర్ వచ్చింది. ఆల్టర్నేటివ్తో పాటు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలన్నా నీళ్ళు ఆపేసి ట్యాంకర్ రిపేర్ అని చెప్పి ఆపుతారా? ఏమండి కమిషనర్ గారు మీరు చెప్పాలి. ఈయన తెలుసా మీకు? ఆయన మున్సిపల్ కమిషనర్. వీళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే, ఈ రోజున కావలిలోని 36వ వార్డులో చెరువు కట్ట కింద సంఘానికి ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. ఈ కాలనీలో ముఖ్యంగా ఎస్టీ కులస్తులు, యానాది కులస్తులు ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, నిరంతరం కూడా కష్టం చేసి సంపాదించుకుని జీవితాన్ని సాగించేటువంటి వాళ్ళు. ఇటీవల కాలంలో మంచినీళ్ళు రావటం లేదని వాళ్ళు నాకు ఫోన్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ కాలనీని కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఈ ప్రాంతంలో పైప్ లైన్ల ద్వారా నీళ్ళు అందించేందుకు అన్ని వర్కులు కూడా పూర్తి చేసి నీళ్ళు అందిస్తున్న తరుణంలో మున్సిపాలిటీ వారి మోటార్ దొంగతనం జరిగిన కారణాన ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్లు అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. మున్సిపాలిటీ వారు దాన్ని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా మళ్ళా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ రోజున ఇక్కడికి విచ్చేయటం కూడా జరిగింది. 100 సార్లు చెప్తున్నా అలర్ట్ 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 అని. సమ్మర్ వస్తుంది అలర్ట్ అని చెప్తే మీరు ఎగనకి ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మోటార్ ఎట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఎట్ వచ్చింది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా? వారం రోజులు అవుతుందని చెప్పారు సార్. అందుకని ఆల్టర్నేటివ్ అని చెప్పారు సార్. మోటార్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఎట్లా? ఇతనికి ఎందుకో ఈ వైకుంఠపురం అంటేనే శాపగ్రస్తుడు అయిపోయాడు. ఇతను కరెక్ట్ కాదు. ఇదే వినోద్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా? పైపులు మామూలు పైపు లైన్ తీసుకుంటా కొద్ది పోసుకుంటా వాళ్ళు చిన్న చిన్న డబ్బులు పెట్టుకుంటున్నారు. ఉంది సార్ నీళ్ళు వస్తే అందరూ మాటగా నేసి నీళ్ళుగా నేసి మామూలుగా వచ్చారు సార్. మీ బావిలో నుంచి నీళ్ళు మన కావలి చెరువు కట్టు మీద సుబ్బయ్య కాలనీ అవుతుంది. చెరువు కట్టు మన ఈ 2-3 ఎక్కడో ఇక్కడ స్తంభాలైనా ఇక్కడ కొంచెం వేయాల్సి వస్తుంది. నేను ఏడీడీతో కూడా చెప్తాను. నాకు ఇమ్మీడియట్లీ కొంచెం ఒకసారి నాకు ఈరోజు చూసి పాపం వచ్చి